అందరికీ నమస్తే. తెలంగాణ రైతులకు వ్యవసాయం చేసి నేర్పింది ఎవరు? రేపు గ్రూప్ 1లో గ్రూప్ 2 ఇంకెక్కడైనా ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుందేమో. ఆ క్వశ్చన్కు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పిన ఆన్సర్ మాత్రం తప్పు. అది రాయకండి. ఎందుకంటే వ్యవసాయం మనకు ఎవరు నేర్పలే. మనం ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలకు వెళ్ళి శతాబ్దాలకు వెళ్ళి మనం వ్యవసాయం చేస్తున్నాం. మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలకు ఆంధ్ర వాళ్లకు మనం బానిసలం, ఆంధ్ర ప్రజలకు కాదు, ఆంధ్రాలో నాయకత్వం, ఆంధ్ర నాయకులు ఉన్నారు కదా, మన తెలంగాణ రాకుండా అడుక్కున్నారు, వాళ్ళకి మేము బానిసలమే అని చెప్పుకునే ప్రయత్నాలు అడుగడుగున చేస్తూ ఉంటారు వాళ్ళు. అది మేము ఎందుకంటే మేము మీతో పాటు సమానం అంటే వీళ్ళని కట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి మేము మీ బానిసలమే, అయ్యయ్యా నమస్తే, దండమయ్యా నమస్తే అని తిరుగుతున్నారు వీళ్ళు. ఆ బుద్ధి పోనించుకుంటలేరు. అందుకే మన తెలంగాణ కోసం ఫైటింగ్ చేస్తున్న టైంలో, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ప్రజలు కదా, ఆంధ్ర ప్రజలు విడిపోదామని అన్నారు. ఆంధ్ర నాయకులు ఎందుకంటే ఇక్కడ ఆస్తులు, బిజినెస్లు, రకరకాల దందాలు ఉన్నాయి కదా వాళ్ళవి, అందుకని వాళ్ళు అడ్డుపడ్డారు. వాళ్ళు ఏమన్నారంటే వద్దు, మీకు పరిపాలన చేత కాదు, మీరు ఒకవేళ విడిపోయినా కూడా, ఇంకా విడిపోలే, అప్పుడు ఉద్యమం నడుస్తుంది, విడిపోయినా కూడా మళ్ళీ మీరే పోరాటం చేయాల్సి వస్తుంది, ఏపీతో కలుపుర్రి, మేము బతకలేమని, ఫెయిల్ అవుతారు మీరు అని చెప్పిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా అంతకుముందున్న ముఖ్యమంత్రులు వాళ్ళంతా చెప్పిండ్రు. ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే మోచేతి నీళ్లు తాగడం మన వాళ్ళకి అలవాటు. మన ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఇంకా మన ఆత్మగౌరవం తీసుకుపోయి ఎవరి కాళ్ళ దగ్గర పెడతామని అంటారు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానో మీకు వీడియో చూపిస్తా. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలు చూస్తే మీకు కూడా రక్తం మరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, సిగ్నల్ టీవీకి సపోర్ట్ చేయండి. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాటలు వినండి. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన్ కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సాగర్ యొక్క గొప్పతనం. ఏమంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు? నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి కావడంతోన అప్పుడు ఆంధ్ర నుంచి, ప్రకాశం, గుంటూరు ఏరియా నుంచి రైతులు వచ్చిండ్రు, మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారని చెప్తున్నారు. అంటే 1920 ఆల్మోస్ట్ 1923 స్టార్ట్ అయింది మనకు రికార్డ్స్ ప్రకారం, 32లో పూర్తయింది నిజాం సాగర్. అంటే 1932 కన్నా ముందు మన దగ్గర వ్యవసాయం లేదు, రైతులు లేరు, ఏమీ లేరు అనేది ఆయన అర్థం. వచ్చి వ్యవసాయం నేర్పించారని. అసలు ఏం చెప్పాలనో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. ఎందుకంటే మన దక్కన్ పీఠభూమి, మన దగ్గర మనకు రీసెంట్గా తెలంగాణ ఉద్యమం టైంలో ఈ దక్కన్ పీఠభూమి, ఇక్కడ గట్టి భూములు ఉంటాయి, పంటలు పండమని చెప్పి మనల్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. కానీ మన రైతులు ఎప్పటి నుంచో జొన్న గట్కలు అవన్నీ తాగుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. మన వాళ్ళు ఎప్పుడో జొన్నలు, మొక్కజొన్నలు అట్లాంటి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. మన దగ్గర నీళ్లు లేకపోవడంతో వరి పంట చాలా తక్కువ వేసేవాళ్ళు. అయితే చాలా హిస్టరీ ఉంది. మనం ఒకసారి గ్రోకు పోదాం, ఎందుకంటే గ్రోకు మించింది లేదు కదా ఇప్పుడు, హిస్టరీ అదేగా చెప్తున్నది. ఒకసారి గ్రోక్లో పోయి అడుగుదాము, కనీసం ఇదైనా కాంగ్రెస్ లీడర్స్ గుర్తిస్తే బెటర్. ఏమనుంది ఇక్కడ? తెలంగాణలో వ్యవసాయం ఎప్పుడు మొదలైంది ఏమని చెప్తుంది? తెలంగాణలో వ్యవసాయం సుమారు 5000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ కాలంలో మొదలైందని ఆధారాలు సూచిస్తున్నాయంట. ఆయనకు హిస్టరీ బుక్లు ఉంటే పంపండి. ఎవరన్నా తెలంగాణ చరిత్రకారులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా మనము సెకండ్ క్యాడర్ బతుకులేమని, మనం ఇంకా ఒకరి కిందనే ఉన్నాం, మనకు నేర్పిస్తే తప్ప నేర్చుకోలేదు, మనకు ఒకటి చెప్తే తప్ప తెలియదు, మనం అంతా అమాయకుల్లాగా, మనమంతా మన రైతులకి ఏం తెలియనట్టు, మనకేం తెలియనట్టు, మనం ఏం దీన్ని బతికినరో. 5000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ కాలంలో మొదలైందని ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని దేవరకొండ, నీలగిరి వంటి ప్రదేశాలలో జరిపిన ఆర్కియాలజీ తవ్వకాల్లో క్రీస్తుపూర్వం 300 నాటి వ్యవసాయ ఆనవాళ్లు, వరి, జొన్నలు, పప్పు ధాన్యాల సాగు సంబంధ సాక్ష్యాలు లభించాయి. సింధు నాగరికతతో సమకాలీనంగా దక్షిణ భారతదేశంలో వ్యవసాయం ఇక్కడ విస్తరించింది. 5000 సంవత్సరాల క్రితం అంట, 5000 సంవత్సరాల క్రితం. ఇక మరి మన పీసీసీ చీఫ్ గారేమో మరి ఏందో నిన్ననే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయింది కాబట్టి ఇంకా దానిలో ఉన్నాడేమో, దానిలోనే బిజీగా ఉన్నాడేమో బహుశా. లేకపోతే ఎవరిన సంతృప్తి పరుద్దాం, ఇంకా మన తెలంగాణ వాళ్ళు ఇంతే అని చెప్పాలనుకుంటేమో తెలియదు. నాకు కూడా ఒక పెద్ద మెసేజ్ పెట్టిండ్రు, తెలంగాణ వ్యవసాయం ఎప్పుడు స్టార్ట్ అయింది ఏందని సమస్య. ఎప్పుడంటే వ్యవసాయానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, ఆ తర్వాత అసఫ్జాయి పాలకులంట.
అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వీళ్ళెవరిని మనం చూడలేదు, కానీ వాళ్ళు వ్యవసాయం స్టార్ట్ చేసినట్ట. 1000 ఏళ్ల క్రితమే ఈ తెలంగాణ నేల వరిపడిన ప్రాంతాలు ఉన్నాయంట. 1000 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం అని చెప్పే స్టోరీ. అంటే 2025, 1000 అంటే 1000 సంవత్సరాలు వెనుకకు పోదాం. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ. ఎందుకంటే వాటర్ క్రైసిస్ మన దగ్గరే ఉన్నది. మనం ఎత్తైన పీఠభూమిలో ఉంటాం కాబట్టి కష్టం వచ్చినప్పుడే కదా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. మనకు నీళ్ళ కష్టంతోన వాటర్ షెడ్ లాంటివి చాలా నిర్మాణాలు, చాలా విషయాలు తెలుసుకున్నాం. ప్రపంచపు భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టింది కూడా తెలంగాణనే, నిజాం సాగర్, తర్వాత కాళేశ్వరం. ఇక ఇక్కడ ఉన్న వనరులు చూసి, ఇక్కడ వనరులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయని చెప్పి మన కృష్ణా, గోదావరి ఇవన్నీ ఉన్నాయి కదా, చూసి బతకనికి చాలామంది వచ్చారు. అప్పటికే మనం పంటలు వేస్తున్నాం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర సెటిలర్స్ చాలామంది ఉన్నారు. వాడు సెటిలర్స్ అనే కన్నా మన తెలంగాణలో అందం, ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. ఎక్కడైతే నీళ్ళు ఉన్నావో అక్కడికే వచ్చిన వాళ్ళు. మనం అప్పటికే వ్యవసాయం చేస్తున్నాం. నీళ్ళున్న దగ్గరే ఉన్నారు తప్ప ఎక్కడున్నా లేరు చూడండి వాళ్ళు. మా అలంపూర్ దగ్గర ఉంటారు. అలంపూర్ దగ్గర రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనకు అక్కడ కృష్ణా నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏంది, ఈ నిజామాబాద్, ఇప్పుడు ఆయన మాట్లాడినది అక్కడ నిజామాబాద్ ఏరియాలో ఏంటంటే గోదావరి నీళ్ళు ఉంటాయి, ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన రైతులు. కాకపోతే వాళ్ళు వ్యవసాయం కొద్దిగా అధునూతన పద్ధతులు ఫాలో అయ్యిండ్రు. వాళ్ళకున్న చైతన్యంతోన మనం కొంచెం అధునాతన సాధనాలు వాడడంలో వెనుకబడ్డాం. ఎందుకంటే పైసలు లేవు మన దగ్గర. మొన్నదాకా పైసలు ఎక్కడి రైతుల దగ్గర. తెలంగాణ వచ్చేటప్పటికి మన తెలంగాణ రైతులంతా బికారులు అయినరు. ఏటీఎంల దగ్గర పనిచేసిండ్రు. 100 ఎకరాల ఆసామి దిల్షనర్లో ఏటీఎం దగ్గర పనిచేస్తుండే. ఏంటంటే 100 ఎకరాలు ఉంది, నీళ్లు లేవు, బోర్లు ఇస్తే బోర్లు పడవు, బావిలో నీళ్లు లేవు, పండదు పంట. ఇంకేం పడుతుంది, నీళ్ళు ఏంది, వర్షం పడితే ఆయన ఆ ఒక్క కారే పంట, అది కూడా చివరి తడికి నీళ్ళు ఉండవు. మన దగ్గర ప్రాజెక్టులకి నీళ్ళు వస్తాయి కదా చాలా ఏరియాల్లో. కానీ ఇప్పుడు ఈయననేమో మొత్తం మనం జొన్నకలి, జొన్నంబలి, జొన్నము, జొన్న సిసరు, జొన్నలే తప్పన్, సన్నన్నము, సున్నసుమి, పండుగ పలగాటి సీమ ప్రజలకు అందురునని శతాబ్దాల క్రితం శ్రీనాథుడు రాసినట్ట ఈ పాట, ఈ పద్యం. మన తెలంగాణ గురించి ఇదంతా. మన దగ్గరనే కదా జొన్నలు, జొన్నంబలి, జొన్న గట్క అదంతా. కానీ ఎందుకు ఇట్లా అవమానించే విధంగా, మన తెలంగాణను అవమానించే విధంగా, తెలంగాణ రైతులను అవమానించే విధంగా మనం ఎవరో చెప్తే నేర్చుకున్నాం, మనం ఎవరో చూస్తే తప్ప మనకు తెలియదు, మనకు వ్యవసాయం రాదు, బతకడం రాదు, ఏంది ఇదంతా, ఈ మాటలు ఎందుకు? మీరు అవతలను పోవడాలనుకుంటే మీరు చాలా విషయాలు ఉంటాయి, మీరు దానిలో పోరుకోండి మీరు. అంతేగాని వాళ్ళని పోవడంలో మనల్ని ఎందుకు తక్కువ చేయించాలి, మనలో ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతీయాలి? మన తెలంగాణ అనే ఒక చరిత్ర, తెలంగాణ ఒక చరిత్ర, ఒక స్థిరమైన చరిత్ర ఉంది తెలంగాణకు. ఫస్ట్ నుంచి రెడ్డి రాజులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, నిజాం చరిత్ర కావచ్చు మన దగ్గర. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి అసలు ఏమీ లేదు, మనమంతా ఏదో మనమే బతకనికి వచ్చిన వాళ్ళలాగా, మనమే బతుకుదేరువు లేనట్లు, మనమే అడుగు తిని బతికినట్టు, మనకి ఎవరో అన్నం వేస్తే తిన్నట్టు, మనం అసలు పంటలే వండినట్టు. హిస్టరీ ఒకసారి చదవండి, హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది మన వ్యవసాయం ఏంది, మన కథ ఏంది. అందుబాటులోకి వచ్చింది గ్రోక్ లాంటివి తెలుసుకోండి. పీసీ చీఫ్ గారు 5000 సంవత్సరాల క్రితం మనం వ్యవసాయం చేసామని చెప్తుంది గ్రోక్. ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నాయి కదా పంటలు. దీనికి తెలంగాణ సమాజమే స్పందించాలి. తెలంగాణ సమాజాన్ని అవమానించిన ఆయన, నన్ను నిన్ను ఒక్కరిని కాదు, మన తాత ముత్తాతలను అవమానించిన. మనకు వ్యవసాయం లేదు, రాదంట, మన తాత ముత్తాతలకు వ్యవసాయం రాదు, వాళ్ళు ఎవరో వచ్చి నేర్పించారట. ఇప్పుడు వాళ్ళు వచ్చింది కొన్ని ఏరియాలకే వచ్చిర్రు. వాళ్ళు ఎక్కడో నిజామాబాద్లో ఆడ ఈడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, ఇక్కడ భూములు కొన్నారు, వ్యవసాయం చేస్తున్నారు ఉన్నారు. వాళ్ళు మిగతా ఏరియాలు ఎవరు నేర్పించారు? ఇప్పటికి నేర్చుకోలేదా? లేకపోతే వ్యవసాయం చేయడం ఇప్పుడు కూడా రాదా తెలంగాణ రైతులకు? మరి వాళ్ళు మొత్తం తెలంగాణ మొత్తం విస్తరించి నేర్పించిర్రా? హిస్టరీ చదువుకుంటే విషయం అర్థమవుతుంది. ఇక మేము కట్టినవే ప్రాజెక్టులు, వాళ్ళు నేర్పించిందే వ్యవసాయం, వాళ్ళు పెట్టిందే తిండి. మనం తిండి మన తిండే కాదు, మనం మనుషులమే కాదు, మనకు ఆత్మగౌరవం ఉంది. దానికోసమే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. అనవసరంగా మన తెలకాయలు తెగిపోయేటివి, మన ఆత్మగౌరవం పొయ్యే మాటలు మాట్లాడద్దు. మీరు పొగిడితే పోగొట్టుకోండి, మీకు మీ సంతోషం కోసం. మీరు ఎవరినో సంతృప్తిపరచనీకే, ఎవరు రోడ్డు కాడనో పాడవాడనీకి మీరు మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో తక్కువ చేసి ఎందుకు మాట్లాడాలి?
ఇక రేపు రేపు ఇంకేం మాట్లాడతారో. ఇప్పుడు వ్యవసాయం చేసుడు వాళ్ళు నేర్పించారట, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నేర్పించారట మనకు. ఇక రేపు రేపు బట్టలు కట్టుకుంటూ మనం బరబద్దలు తిరుగుతుంటిమి, వాళ్ళు వచ్చినాక వాళ్ళని చూసి మనం బట్టలు కట్టుకుంటున్నాం. అసలు మనం ఇంకా అసలు అమ్మ పాలు తాగేతోళ్ళం కాదు, వాళ్ళే నేర్పించారు మనకు. మనం చదువుకునేతోళ్ళం కాదు, వాళ్ళు వచ్చి నేర్పించారు. ఇవి మాట్లాడతారేమో రేపు రేపు ఇంకా. తెలంగాణ సమాజం స్పందించాలని కోరుతున్నాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.